ఏమిటే అడుగుతున్నానని బెట్టా? మాటి మాటికి అడుగుతున్నానని లోకుగా తీసుకుంటున్నావు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. తర్వాత నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని బతిలాడినా సరే నేను నీతో మాట్లాడను. అయ్యయ్యో, అన్నన్ని పెద్ద మాటలు ఎందుకు లేవే త్రిపుర? అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేసిన భర్తే నాకు. కాని నేను ఆఫ్టర్ ఆల్ ఆయన పెళ్ళాన్ని. పెళ్ళాలు బానిసలు కదా, బానిసలు చెప్పింది వినటం తప్ప నేర్పించడం ఎలా సాధ్యమవుతుంది త్రిపుర? ఈ లాజిక్ ఆయనకి మాత్రం తెలియదా త్రిపుర? ఊరికే నన్ను నవ్వుల పాలు చేయడానికి, నాకు లలితా సహస్రనామాలు రావని ఎగతాళి చేయడానికి వచ్చాడే. ఏమిటి కామెడీలు చేస్తున్నావా? నేను మంచివాణ్ణి కాబట్టి, ఓర్పు సహనం ఉన్నవాణ్ణి కాబట్టి, జాలి దయా గురించి తెలిసిన వాణ్ణి కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నాను. అదే వేరొకరైతేనా? ఏం చేసేవాడని అడగవే త్రిపుర. ఏం చేసేవాడా? ఏం చేసినా నీతో మాట్లాడేలా చేసేవాడు. ఏం చేసినా నేను మాట్లాడినని చెప్పవే త్రిపుర. ఆపండి, మీరు మీరు మాట్లాడుకోండి. మధ్యలో నన్ను మధ్యలో తెరువు చేయకండి. పట్టుకో. ఇప్పుడు వెళ్ళిపోయిందిగా త్రిపుర, ఎవరితో మాట్లాడతావు? ఏమీ అట్లకాడా, నేను మాట్లాడాలంటే మనుషులే అక్కర్లేదే, నీతో అయినా మాట్లాడగలను. అంటే నేను అట్లకాడనా? నేను పరాయి వాళ్ళని అట్లకాడని ఎందుకంటానే? నిన్నే అన్నానే అట్లకోడం. ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు. అయినా భర్తని కాబట్టి నాలో ఉన్న ఆత్మాభిమానాన్ని చంపుకొని అడుగుతున్నాను, మాట్లాడతావా లేదా? ఒక్కసారి నేను మాట్లాడినని చెప్పాక పొరపాటున కూడా నేను మాట్లాడినని చెప్పవే అట్లకాడా. మాట్లాడవా? ఎలా మాట్లాడవో నేను చూస్తాను. ఇప్పుడే, ఈ క్షణమే నిన్ను నాతో మాట్లాడించేలా చేయకపోతే నా పేరు శ్రీనివాసే కాదే, ఇదే నా శపథం. అట్లకాడా, ఏమైంది అట్లకాడా? ఏమైంది? ఏమైంది అట్లకాడా? ఏమైంది? ఏమైంది? ఊరిని మనకేమైనా జరిగినా లేదా మనం దగ్గరగా వెళ్ళి ఏమైనా చేసినా ఇది కంగారు పడుతుంది ఖచ్చితంగా. దగ్గరికి వెళ్ళి దీన్నే కంగారు పెడితే తక్కువ నాతో మాట్లాడుతుంది. ఏమైంది అట్లకాడా? ఏ అట్లకాడా, ఏంటి అలా చూస్తున్నావు? ఇలా చూస్తున్నందుకే కంగారు పడుతున్నావా అట్లకాడా? చూస్తుంది నీ మొగుడేగా. ఇలా దగ్గరకొచ్చి మొహానికి శ్వాస తగిలిస్తూ నీ కళ్ళకి కళ్ళు జోడించి చూస్తూ ఉంటే ఒళ్ళంతా వణుకు పుడుతుందా? ఎక్కడో అలజడి మొదలవుతుందా? అలాంటిదేం లేదు. నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిది అట్లకాడా. చెప్పాను కదే, ఇవాళ ఎలాగైనా నీతో మాట్లాడిస్తాను అని. అట్లకాడా, దగ్గరికి రావద్దు. తగిలే అవకాశం ఉంది అట్లకాడా, దగ్గరికి రావద్దు. ఏమిటే తగిలేది? అట్లకాడా, ఇది కరెక్ట్ కాదు అట్లకాడా. ఒకటి కాదే 4 పెడతాను.
ఇలా చేయడానికి నీకు సిగ్గుగానిదే అట్లా కాడా? అంటే ముద్దులు పెట్టినా నాతో మాట్లాడవన్నమాట. ముద్దే కాదే అట్లా కాడా, ఆఖరికి కాపురం చేసినా మాట్లాడనని చెప్పవే అట్లా కాడా. ఓహో, బెట్టు చేసి నాతో కాపురం చేసేద్దాం అని డిసైడ్ అయిపోయావన్నమాట. ఈ పప్పులు నా దగ్గర ఉడుకో అమ్మో, నీకంత సీన్ లేదు. 10 నిమిషాలే నువ్వు నాతో మాట్లాడతావు చూడు. హ. ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు? అసలేం ప్లాన్ వేసుంటాడబ్బా? ఏమీ అట్లా కాడా, ఏం ప్లాన్ వేసుంటాడంటావు? ఈ ప్లాన్ లో వాటి గురించి నాకేం తెలుసు చెప్పు. పొయ్యి మీద గట్టా తిప్పేస్తారు నన్ను. ఫస్ట్ టైం నువ్వే మీ బావ చేత నాకు లిప్ కిస్ ఇప్పించావు. థాంక్యూ పద్మావతి. నేను మాట్లాడుతుంటే ఒక్కరు కూడా నాకు రిప్లై ఇవ్వడం లేదు. ఈ బండరాముడు ఇప్పుడు ఇస్తాడు నాకు రిప్లై. ఏమైందండి? ఏం చెప్పమంటావే, బాగా వేడి చేసి చెగ్గడ్లొచ్చేసాయి. సెగ్గెట్లొచ్చాయా? ఉండండి, వెళ్ళి సబ్బు పసుపు తీసుకొస్తాను. సబ్బు పసుపా? అవునండి, సబ్బు పసుపు కలిపెడితే ఎలాంటి సెగ్గెడ్డలైనా ఇట్టే పగిలిపోతాయి. పోన్లే, హాస్పిటల్ వైద్యం లేకపోయినా గృహ వైద్యం అన్నా దక్కింది. వెళ్ళి తీసుకురా. అబ్బా, వద్దులే, అనువుగా ఉండదు. చూస్తానే, నువ్వు నాతో ఎలా మాట్లాడవో చూస్తాను. ఇప్పుడే కాలు జారినట్టు నటిస్తాను, బొక్క బొర్లా పడ్డట్టు నటిస్తాను, కుయ్యో మొర్రో అంటాను, వచ్చి నాకు సపర్యలు చేసేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు శ్రీనివాసే కాదే. దేవుడి, నా గొంతు మారిపోయింది. ఒరే అప్రాచ్యపు వెధవా! ఏమైంది నాన్నగారు? ఏమవ్వాలా? చితికిపోయిందిరా ఇక్కడ. ఏం చితికిపోయింది నాన్నగారు? గాడిద గుట్టు. గుడ్లు జేబులో పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు నాన్నగారు? బుద్ధి లేక. అయ్యో సారీ నాన్నగారు, బుద్ధి నాకే లేదనుకున్నాను, మీకు కూడా లేదా? చంపేస్తాను వెధవా! ఇన్నిసార్లు చెప్పిన పైకి లేవేంట్రా? నాన్నగారు లేచి చావు. వచ్చేసింది. ఇప్పుడు వచ్చి ఏమైంది బావా, పైకిలే బావా అని పిలుస్తుంది. ఏంటి బావా, కింద బండలు అసలే డెలికేట్ అని నీకు తెలీదా? అలా పడితే బండలు పగిలిపోవా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అవును బావా, నువ్వు దూకడానికి మనీలే దొరికిందా? అంతగా దూకాలనిపిస్తే ఇంటి బయటికెళ్ళి దూకొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావే? మొగుడు కింద పడిపోతే అయ్యో పాపం అని జాలి కూడా లేకుండా బండలు పగిలిపోతాయంటావా? ఏంటేంటి, నువ్వు పడ్డావా? ఏ, నీకు కనిపించట్లేదా? పైనుంచి దూకినట్టుందా? లేదు బావా, దూకడం నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావేమో అనిపించింది. నా మొహానికి లో జంపే చేయలేను, హై జంప్ కూడా చేస్తానేమిటే? పైకి లేపు. లేపాను బావా. ఓసేయ్, ఆ? లేపమంది కర్రని కాదు నన్ను. ఓ సారీ బావా. ఆ. ఏమైందండి, ఎందుకలా అరుస్తున్నారు? ఏం చెప్పమంటావే, నువ్వు గృహ వైద్యం చేసే లోపు వీడు గుద్దుడు వైద్యం చేశాడు. గుద్దుడు వైద్యమా? ఏమైందండి? ఏమంటావేమిటే? అబ్బా, వాడు నేరుగా వచ్చి నా ఒళ్ళో పడ్డాడు. రామరామా! అబ్బా, ఏంటత్తయ్యా? ఏం చెప్పమంటావమ్మా, మీ మావయ్య గారికి వెనక 2 వైపులా సెగ్గెడ్డలు వచ్చాయంటమ్మా. ఊరుకోవే, వచ్చిందేమైనా ఆలుగడ్డ? ఏదో పబ్లిసిటీ చేస్తున్నావు నువ్వు. సారీ మావయ్య గారు, ఏదేదో వాగేశాను. బావా, నువ్వొక్క చోట తిన్నగా ఉండవా? కొంచెమైనా
రాను రాను నువ్వు కోతిలా తయారవుతున్నావు బావా. అనేసావా? కోతి అనేసావా? అనుకున్నానే నువ్వు అంటావని నాకు తెలుసు. నాకు ఆ అమ్మాయి అన్న దానిలో తప్పే ఉందిరా. నువ్వు మామూలు కోతివి కాదురా, నిప్పు తొక్కిన కోతివి. అందుకే నా నిమ్మకాయలు పగలగొట్టావు. ఒరేయ్, నువ్వు పోరా ఇక్కడి నుంచి పో. పద్మావతి, నాన్నగారితో నన్ను తిట్టిస్తావా? పైగా నన్ను కోతి అంటావా? నీ అంతు చూడకపోతే, నాన్నగారి చేత నిన్ను తిట్టించకపోతే నా పేరు శ్రీనివాసే కాదే. పర్వాలేదమ్మా, పర్వాలేదు, పర్వాలేదు. కూర్చోండి. చూసావే త్రిపుర, బావ ఎంత పెద్ద నాటకం ఆడాడో. ఆయన పడిపోయినట్టు నటిస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి బావా అని పలకరిస్తాననుకున్నాడు. కానీ ఆయన ఎత్తులన్నీ నాకు ముందే తెలుసు కాబట్టి ఓవర్ యాక్షన్ చేసినా పడిపోలేదు. అవునే, బావా మామూలుడు కాదు, చాలా ముదిరిపోయాడు. హలో, మీ ముచ్చట్లు మీటింగ్లు అయిపోయాయా? కాస్త వడ్డిస్తే భోజనం చేస్తాం. అవతల నాన్న అమ్మ వెయిట్ చేస్తున్నారు. ఆ అయిపోయింది బావా, 10 నిమిషాల్లో వడ్డిచ్చేస్తాం, వెళ్ళు. నాకు అర్థమైపోతుందిలే. స్మెల్ బాగా వస్తుంది. త్వరగా తీసుకొచ్చి పెట్టేసేయ్. కూర్చోండి. మెల్లగా మెల్లగా మెల్లగా. ఇప్పుడు ఎలా ఉందండి? మందు రాసావుగా, కాస్త నొప్పి తగ్గిందిలే. నాన్నగారు, నాన్నగారు. ఏమిట్రా? ఏమీ లేదు నాన్నగారు, పద్మావతి వంట చేయడం పూర్తయిందంట. మీరు వస్తే వడ్డిస్తానంటుంది. రే, గంట క్రితమే కదా నేను టిఫిన్ చేశాను. ఇప్పుడే భోజనం ఉంటే ఎలారా? అయ్యో నాన్నగారు, పద్మావతి మీకు ఇష్టమని రకరకాల వంటలన్నీ వండింది నాన్నగారు. ఇంతవరకు అలాంటి వంటలు ఎక్కడా వండలేదంట, మనం తినలేదంట. అవన్నీ మనతో తినిపించి శబాష్ అనిపించుకోవాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. రకరకాల వంటలా? ఓ రే, ఇక్కడ నొప్పి కూడా రకరకాలుగా ఉందిరా. చూడు, నేను గంట ఆగి తింటాను, మీరిద్దరూ భోంచేయండి. కుదరదు నాన్నగారు. మీరు గనక తినకపోతే పద్మావతి చాలా ఫీల్ అవుతుంది. సర్లే, వస్తాం పద. అండాళ్ళు పద. జాగ్రత్త. ఇప్పుడుందే పద్మావతి నీకు. జాగ్రత్త, మెల్లగా కూర్చోండి. త్రిపుర, ఇది కాసేపు సిమ్లో ఉంచుదాం, మామయ్య వాళ్ళని పిలుద్దాం కదా. వచ్చారా మావయ్య గారు? ఇప్పుడు వడ్డించమంటారా, కాసేపు అయ్యే కొట్టించమంటారా? అదేంటమ్మా పద్మావతి, వెంటనే వడ్డిస్తావని చెప్పాడా శ్రీనివాస్ గారు? నువ్వేంటి ఇలా అడుగుతున్నావు? మొహమాటానికి అలా అడుగుంటుందండి. వడ్డించాలని ఉబలాట పడుతుంది కదా. సరే అమ్మా, నీ ఇష్టం. మీ ఇష్టం మావయ్య, తర్వాతైనా వడ్డిస్తాం. సర్లే అమ్మా, ఏదో రకరకాల వంటలు చేసావంటగా. అటువంటి ప్రపంచంలో ఎవరూ తినలేరంట కదా. ఆ వంటలేవో రుచి చూడాలని నాకు ఉందమ్మా. అవి తీసుకొస్తే దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తానమ్మా నేను. నేను రకరకాల వంటలు వండానా? అసలు ఎవరు చెప్పారు మావయ్య మీకు? ఇంకెవరు? మీ ఆయన గారే, శ్రీనివాసే చెప్పాడు. బావ చెప్పాడా? అయితే ఇందులో ఏదో తిరకాసుంది. ఓ, సిమ్ములో పెట్టారా? సిమ్ములో హైలో పెడతా మీ మొహాలు మాడినట్టే ఇవి కూడా మాడిపోతాయి. ఏదో నాకు తెలిసిన 4 వంటలు వండాను మావయ్య, అంతే తప్ప రకరకాల వంటలేం వండలేదు. సర్లేమ్మా, ఆ వండినవేవో తీసుకురా. అలాగే అత్తయ్య, ఇప్పుడు తీసుకొస్తాను, రావే. అయ్యో, ఏంటి అంత మాడు వాసన వస్తుంది? ఏంటి ఇది ఇలా మాడిపోయింది? అవును పద్దు, కూరలన్నీ మాడిపోయినట్టున్నాయి. అయ్యో భగవంతుడా, ఇప్పుడు అత్తయ్య గారికి మావయ్య గారికి ఏ సమాధానం చెప్పాలి? ఈ వంటలన్నీ తీసుకెళ్లి వాళ్ళకెలా పెట్టాలి? హలో,
ఏంటి వంటలు అయినాయా లేవా? ఆ, అయిపోయాయి. కాకపోతే ఆహా, నాకు అర్థమైపోయింది. స్మెల్ బాగా వస్తుంది. తొందరగా తీసుకొచ్చి పెట్టండి. ఊరిని మాడిపోయిన వాసన కూడా నీకు మంచి వాసనలా ఉందా? తీసుకుంటారండి. ఆ మాడిపోయిన కూరను చూసి అమ్మా నాన్న మీకు చివాట్లు పెడతారు. అప్పుడు మీ ఫేసులు మాడిపోయిన మసాలా దోశలు అవుతాయి. తీసుకొస్తారా లేదా? తీసుకొస్తానని చెప్పవే త్రిపుర. వినిపించిందిగా. తీసుకొచ్చేయండి అమ్మా. త్వరగా తెచ్చేయండి. పద్దు, ఇప్పుడు ఏం చేద్దామే? ఏముంది, వీటిలో మంచిగా ఉన్నంత వరకు వడ్డించడం బెటర్. ఉండు. ఆహాహాహా, వాసనలు చూస్తేనే గుమగుమలాడిపోతున్నాయి. మా శ్రీనివాస్ గారు చెప్పినట్టు నువ్వేదో ప్రత్యేకమైన వంట చేశావు. అందుకే ఆ వంటలు రుచి చూడాలని నాలిక లాగేస్తుందనుకోండి. వాసనకే ఇలా అయిపోతున్నారు. ఇంక తింటే ఏమైపోతారో నాన్నగారు. నువ్వు వడ్డించు పద్మావతి. అమ్మా, త్వరగా కూరలు వేయమ్మా. పెట్టు. మాడిపోయిన కూరలను చూడగానే నాన్నగారు చిచ్చిచ్చి అని తూ అని గాల్లోకి ఊసేస్తారు. అది చూసి నువ్వు బోరున ఏడుస్తావు. ఈ సీన్ అంతా చూసి నేను పగలబడి నవ్వుకుంటాను. త్వరగా కూరలు వేయమ్మా. మావయ్య, ఏంటమ్మా? కూరలో కూరలు అంటే కూరలో కొంచెం మాడిపోయాయా ఏమిటి? చూసారా నాన్నగారు, ఏదో వెరైటీ వంటలు అంటే కూరల్ని మార్చి తీసుకొచ్చిందన్నమాట. ఇప్పుడు మీరు ఆ కూరల్ని తింటే హాస్పిటల్ పాలు అవ్వడం ఖాయం. మీ ఫోటోలకి దండలు నేను వేయడం ఖాయం. చెప్పు వెధవా, నోరు మీరా. అరే, అమ్మాయి మాడిపోయాయని చెప్పిందా ఏమిటి? కూరలు చూస్తే తెలియట్లేదా నాన్నగారు? మావయ్య గారు, కూరలు మాత్రం అద్భుతంగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావే? కూరలు టేస్ట్గా రావడం ఏమిటి? నాకు తెలిసి అవి మాడిపోయి ఉంటాయి. అసలు మాడిపోయాయని నీకెలా తెలుసు బావా? అది వాసన బట్టి తెలుసుకున్నాను. అలాగా? మరి నాకైతే అలాంటి వాసన రావట్లేదే. నీకు రాదే, నాకు వస్తుంది. కావాలంటే పెట్టు, మనందరికీ వస్తుంది కంపు. సర్లే, పెట్టు పద్దు. ఏమిటి వాసన రావట్లేదు? ఆహా, బా, కూరలు అద్భుతంగా ఉన్నాయమ్మా. ఇదేమిటి, కూరలన్నీ బానే ఉన్నాయి, మాడిపోవాలి కదా? ఇందాకటి నుంచి చూస్తున్నా మాడిపోయాయి అంటున్నావు. నువ్వు గాని వెళ్ళి మాడగొట్టావేమిటిరా? చిచి, లేదు నాన్నగారు. మరి మాడిపోయాయని నీకంత క్లియర్ గా ఎలా తెలుసు బావా? అంటే వాసన చూసి చెప్పానన్నమాట. రే వెధవా, మాడిపోయిన మొహం నువ్వును తిని చావు. నువ్వు తినవే. పద్దు, బావకి ఇంకొంచెం పప్పు. బావా, పప్పు ఇది కూడా చాలా బాగుంది. అక్కడ పెట్టే. తృప్తిగా ఉందమ్మా భోజనం. జాగ్రత్త. ఏం చేసావే నువ్వు? ముందు ఆయన గారు ఏం చేశారని అడగవే త్రిపుర. నువ్వు సరిగ్గా వండలేదేమోనని
కూర కింద కాస్త మంట పెంచానంతే. కదా త్రిపుర, నువ్వు మళ్ళీ సిగ్గుపెడతావని నాకు ముందే తెలుసు. అందుకే సగం కూరలే వండాను, మిగతా సగం నువ్వు కష్టపడి వండావు. అందుకే మాడిపోవాల్సిన కూరలు అద్భుతంగా వచ్చాయి. ఏమైనా నీ చెయ్యే త్రిపుర. ఏమిటి, నా చేత వంటలు వండించారా? మరెందుకే కిచెన్లోకి వచ్చి నాన్నగారు వెయిట్ చేస్తున్నారు రమ్మంటే ఓ కంగారు పడిపోయినట్టు యాక్ట్ చేశారు? మరి లేకపోతే ఏంటి త్రిపుర? చెరపకురా చెడేవో అన్నారు. కూరలు చెడగొట్టాలని నువ్వనుకున్నావు త్రిపుర. నీ చేతులతోనే అద్భుతంగా కూరలొండించింది నేను. చెల్లుకి చెల్లు త్రిపుర. బావా వినిపించిందా? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయమంటావా? రాక్షసులారా, నా చేత వంటలు చేయించారు కదా మీరు, ఇప్పుడు మిస్ అయ్యారే. నెక్స్ట్ టైం దొరక్కపోతారా? అప్పుడు ఈ శ్రీనివాస్ అంటే ఏమిటో చూపిస్తా.